హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా మమ్మీ మా చెట్లు వంకాయలు కాసాయండి. మా పప్పొడి ఏం కొయ్యకూడదు, ఏం చేయకూడదు. చూడండి మా చెట్లు వంకాయలు. నువ్వు కూడా కట్ చేద్దురా. కాడలు కోసేలేమా, చిన్న సైజు లాగా. కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ముదరతాయో ఏమో మరి. సరే నూనె వంకాయ అట్లాగే ఉండాలి. ఈరోజు మా ఇంట్లో నూనె వంకాయ అండి, మా చెట్టు కాయలతో. ఇది ముదిరిపోయింది కదా, కోసి చిన్నకాయ ముదిరిపోయింది. మా చెట్లు కొన్ని కాసినా కానీ మాకైతే హ్యాపీ అండి. మరి చిన్నవి పోయిబాకమా, కూరకి సరిపోవాలి కదా. కూరకు సరిపోవని పిందెలు కోసేసుకుంటామా. ఈ చెట్లో కూడా ఉంది కాయ. దొయ్యడు ఈ పక్కకి రావాలి, పైకి రావాలి. సుమారుగా ఉన్నాయిలే, సుమారుగా. మనకి తలా ఒక్కాయ వస్తుందిలేమా, నూనె వంకాయ చేసినా కానీ తలా ఒక్కాయ వస్తుంది. ఇది చెట్టుకుందిరామా, ఇది చెట్టుకి ఏదా చూసానే ఉంది. ఇది పెద్దదా చిన్నదా? అదా చూడు, ముదిరిందా? చెప్పులు వేసుకోకూడదా, బురద అయిపోతుందేమో. వేసుకోండా. ఎండలకైతే ఎన్ని నీళ్లు పోసినా కానీ ఆరిపోతానే ఉన్నదండి ఇక్కడ. చూడండి ఇక్కడ ఇది ఇంకొక చెట్టు, అది ముదిరిందమ్మా. ఆడ చిన్న చెట్లు కాయలు లేవుమా. సర్లే అయితే చాలులే. సార్ పిందెలు అయితే చాలా ఉన్నాయండి. ఎక్కడెక్కడ ఉన్నాయి మా కాయల ఆకులు చాటేమో చూడు. ఆ పక్క చెట్టు మా మమ్మీ ఎతకతా ఉన్నారు. ఆడ చెట్లకు ఉన్నాయని చూడమా. అక్కడ మాకు కొన్ని పచ్చిమిరపకాయలు కాసాయండి మా మమ్మీ. ఇప్పుడు చూడండి మా మమ్మీ చెట్లు బాగా రావంట, గడ్డి పీకేస్తున్నారు. ఇక్కడ చూడండి మా చెట్టు ఒక్క చెట్టేలే, ఆ పక్క కూడా ఇంకో చెట్టు ఉంది. పచ్చిమిరపకాయలు ఎట్లా కాస్తున్నాయో. ఈ చెట్టుకి కూడా, ఆ చెట్టుకి పూత వేస్తుంది. మా జామ చెట్టు అయితే భలే పూత వేస్తుందండి ఎక్కువ. మా పైన మల్లెపూలు ఉన్నాయి, కొయ్యలేదా దేవుడికే. ఇవి కొయ్యమా, ఇటు పోతే ఇస్తా. మా మమ్మీ పూత చూపియాలంట నా చేతిలో. జాంకాయలు చూడండి, పూత ఎంత బాగా ఎంత దిక్కు దిగుండి వేసేస్తుంది. మొత్తం పోతే అంతా పోతే బాగా వేస్తుంది. మల్లె చెట్టు కూడా మొగ్గలేస్తూ ఉంది బాగా. పచ్చిమిరపకాయ చెట్లు అయితే ఇంకా చాలా వేసున్నాము, ఇది ఒక్కటే కాస్తుంది. రోజా చెట్టు కూడా చూడండి, మొగ్గలు చాలా ఉన్నాయి కానండి ఇక్కడ. అవి కట్ చేయబాక అవుతామండి, అవి కట్ చేయబాక గమనింది వస్తుంది. చేసేయాలి మా, చేస్తే మొగ్గలు వేస్తుంది బాగా. చెట్లు పడి చెట్లు అయితే మా రోజా చెట్లు చాలా వేస్తున్నామండి, కానీ ఏం లాభము.
ఆపేస్తున్నా ఫోనా? ఆపేస్తున్నావు అసలు తీలేదేమో అయితే. అదేంది అదా అమ్మ తీసుకున్నావు కొయ్యి అవి పచ్చిమిరపకాయలు కోసి ముదిరేయమా ముదిరేయ ఇంకా అవి అంత పెద్ద కాయలు అయితే. వంకాయ బజ్జీ చేసుకున్నావా? పచ్చిమిరపకాయ సరే ఏదో చేసుకున్నాం. పచ్చిమిరపకాయలు కోసేయలే. చూడండి చిన్న చెట్టుకి ఎన్ని కాయలు వస్తున్నాయో. చూడండి మేము వంకాయ చెట్లు అయితే చాలా వేస్తున్నాం అండి. అన్ని పోతేస్తున్నాయి. అక్కడున్నాయి ఇక్కడున్నాయి కానీ పూత రాలిపోతా ఉంది ఎందుకో తెలీదు. మా జామ చెట్టు అయితే భలే పోతేస్తుంది. మా కాయలు వస్తే చూపిస్తాను నేను. అదా అక్కడుంది వంకాయ చెట్లు వేస్తున్నాం అండి చాలా. అయ్యి పుచ్చకాయదా? అయ్యి మా పుచ్చకాయ చెట్లు వస్తున్నాయి. అల్లుకోనిలే. అంతే అండి. మాకు మళ్ళీ వంకాయలు వస్తే నేను చూపిస్తాను. మా పప్పాయి చూడండి ఎంత బాగా ఆడుతున్నాడు అక్కడ. చూడండి మా వంకాయలు పచ్చిమిరపకాయలు మా పప్పడికి చూపిస్తుంది మా మమ్మీ. మమ్మీ బజ్జీకి అయితే సరిపోతాయి మమ్మీ. మా చెట్లో టమాటాలు కూడా ఉన్నాయి. మేము వేసి బజ్జీ ఈరోజు నూనె వంకాయ చేసేసుకుంటూ ఆయన చూస్తాడు అమ్మ. పప్పులేట్రా చూడండి పాత పైపు పక్కన పెట్టేసి మళ్ళీ మేము కొత్త పైపు తెచ్చుకున్నాం. మా ఓడు ముక్కలు ముక్కలు చేసి ఆడ పెట్టాడండి.